ఇల్లు అమ్మేశారు. వచ్చిన డబ్బుతో హోమ్ లోన్ కూడా క్లోజ్ చేశారు. ఇక ట్యాక్స్ భారం తగ్గిందనుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. చాలా మంది చేసే ఇదే పొరపాటు మీరు చేస్తే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇల్లు అమ్మిన తర్వాత చేతిలో మిగిలిన డబ్బుపై కాదు, ఆస్తి అమ్మకంతో వచ్చిన లాభంపైనే ఆదాయపు పన్ను లెక్కిస్తారు. అసలు నిబంధనలు ఏంటి? ట్యాక్స్ ను చట్టబద్ధంగా ఎలా ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పన్ను లెక్కించేటప్పుడు అమ్మకపు విలువ నుంచి కొనుగోలు ధర, ఇంటి అభివృద్ధి కోసం చేసిన ఖర్చులు, బ్రోకరేజ్ వంటి వ్యయాలను తీసివేసి నికర లాభాన్ని నిర్ణయిస్తారు. అయితే చట్టబద్ధంగా ట్యాక్స్ ఆదా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 54 కింద పాత ఇంటి అమ్మకం ద్వారా వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాన్ని మరో నివాస గృహంలో పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు పొందొచ్చు. అమ్మకానికి 1 సంవత్సరం ముందు లేదా 2 సంవత్సరాల లోపు కొత్త ఇల్లు కొనుగోలు చేయొచ్చు. కొత్త ఇల్లు నిర్మించాలనుకుంటే 3 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. ఉదాహరణకు 65 లక్షల రూపాయల లాభంతో 50 లక్షల రూపాయలను కొత్త ఇంటిపై పెట్టుబడి పెడితే మిగిలిన 15 లక్షల రూపాయలపైనే పన్ను వర్తించే అవకాశం ఉంటుంది. ఇక ఐటీఆర్ దాఖలు చేసే గడువు ముగిసే లోపు కొత్త ఇల్లు కొనకపోతే క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ లో డబ్బు జమ చేసి పన్ను మినహాయింపు హక్కును కొనసాగించవచ్చు. అలాగే సెక్షన్ 54 కింద ఇల్లు విక్రయించిన 6 నెలల లోపు ఎన్హెచ్ఏఐ లేదా ఆర్ఈసీ బాండ్లలో పెట్టుబడి పెడితే కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ బాండ్లలో గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. లాక్ ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు.